హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మేము సాటర్డే రోజు నెహ్రూ జువాలజికల్ పార్క్ వెళ్ళినామండి మా ఫ్యామిలీ తోటి. నేను, మా సార్, మా కోడలు, అమ్మాయి, అబ్బాయి, మనవాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళాము. అక్కడ అన్ని యానిమల్స్ చూడడానికని. మేము అంతా నడవలేమని చిన్న ఇట్లా వెహికల్స్ ఉంటాయండి, ఆ వెహికల్స్లో ఎక్కాము. అదండి మా మనవాడు ఎలా నడుస్తున్నాడో చూడండి చక్కగా. వాడు నడవాలని వాడు చాలా ఎక్కువ ఇష్టపడతాడు. ఇది స్టార్టింగ్ అన్నమాట. తర్వాత ప్లేసెస్ దగ్గర అవి వెహికల్స్ స్టాప్ చేస్తారు. అక్కడ వెళ్ళి మళ్ళీ అన్ని యానిమల్స్ అన్నీ చూసుకొని వచ్చి ఒక స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ దగ్గర మళ్ళీ వచ్చి వెహికల్ ఎక్కాలన్నమాట. మళ్ళీ ఇంకో ప్లేస్లో యానిమల్స్ ఉండే దగ్గర, అంటే ఎలిఫెంట్స్ ఒక దగ్గర, జిరాఫ్స్ ఒక దగ్గర అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు క్రాకడైల్స్ ఒక దగ్గర అట్లా ఉంటాయి కదా. అట్లా ఒక్కొక్క ప్లేస్లో మరి వెహికల్ ఎక్కి పోతాం అనమాట. నడుచుకొని పోయేవాళ్ళు నడుచుకొని వెళ్తారు అనమాట. ఇంతకుముందు మేము స్కూల్లో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా యానిమల్స్ ఉండేవండి. చాలా తక్కువ. ఈ రైనో అయితే అసలు కదలకుండా అట్లా శిల్పం ఉన్నట్టు ఉన్నది. మా బాబు రైనో అని గట్టిగా కలిసి ఇట్లా చిన్నగా ఇట్లా చలనం ఇచ్చింది. అట్లా చాలా ఉండేవి ఇంతకుముందు యానిమల్స్. లయన్స్ కానీ, టైగర్స్, ప్యాంథర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండే. జిరాఫ్స్, జీబ్రాస్. ఇప్పుడు ఎందుకో ఏమో కాలక్రమేణా చాలా యానిమల్స్ అన్నీ తగ్గిపోయాయండి. చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో అంతకుముందే ఫస్ట్ చూసేది స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ జూకి వెళ్ళే వాళ్ళము. తర్వాత మ్యూజియం అట్లా అన్నీ చూసుకొని వచ్చేవాళ్ళమండి. ఇప్పుడు మా మనవాడు ఉన్నాడు, పెద్దవాడు ఉన్నాడు కదా, జోయి కోసం అని మేము వచ్చినాము వాడికి చూపించడానికని. ఎంజాయ్డ్ ఎలా ఉంటే మేము ఇంకా ఫుడ్ అది తీసుకొని వెళ్ళి తినేసి మంచిగా అక్కడ పోయి అంతా ఎంజాయ్ చేసి వచ్చామండి. సో మీరు కూడా వెళ్ళి చూడండి, బాగుంటుంది. పిల్లలకు, పెద్దవాళ్ళకి కాదులేండి, పిల్లలకైతే బాగుంటుంది చూపించడానికి. అప్పుడు అన్ని యానిమల్స్ లేవు కానీ ఇప్పుడు ఓకే కొన్ని ఉన్నాయి, చూపించవచ్చు పిల్లలకి. చూడండి ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఇట్లా వెహికల్స్ ఉంటాయి అన్నమాట. దానికి కూడా ఛార్జ్ ఉంటుంది ఎంత అని. ఇంకా నేను ఎక్కువ నడవలేనని చెప్పేసి నా కోసమని మా పిల్లలు అట్లా ఏదో ఈ విధంగా ఉంటుంది. చక్కగా మనము సైడ్స్లో అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అంతండి మా మనవాడు, మా పెద్దవాడు జోయి, మా కొడుకు, కోడలు వీళ్ళు. మా రెండవ మనవాడు, మూడోవాడు రాలేదు. దాన్ని ఇక్కడ అన్నీ ఏదండి హిప్పోపోటమస్ నీళ్ళల్లో ఉంది. చూడ అసలు బయటికి రాలేదు. ఇక్కడేమో ఎలిఫెంట్స్ అండి 3 అంతే ఎక్కువ. ఇంతకుముందు చాలా ఉండేవి, అసలు ఆ గ్రౌండ్ అంతా ఉండేవి. ఫ్రెండ్స్ చేసింది కదా, దాని లోపల అన్నీ చాలా ఉండేవి ఇంతకుముందు. ఇక్కడేమో ఫిష్, క్యాట్ ఫిష్ వాటర్లో ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని మేము చూడడానికి ఉన్నాయి. బటర్ఫ్లై పార్క్ ఉంటుంది, అదొకటి చూడలేదు మేము. ఇంకా ఇవి స్నేక్స్ అవి ఉంటాయి. స్నేక్స్, సరీసృపాలు అన్నీ ఉంటాయి కదండి. అంటే నైట్ టైమ్స్ అవల్స్ అట్లాంటివి కొన్ని చూడలేదు. ఇంకా మిగతా ఆల్మోస్ట్ ఏంటి అన్నీ చూసేసాము, అవి ఒక్కటే చూడలేదు. సో అదండి, ఎంజాయ్డ్ ద రైడ్ అండి, చాలా బాగుంది. ఆస్ట్రిచెస్ అవి ఉన్నాయి, డక్స్, మామూలుగా కొన్ని పీకాక్స్, దుప్పులు, జింకలు, ఇదండి పీకాక్స్ అవి అట్లా కొన్ని ఉన్నాయి. ఎక్కువ లేవులేండి. డియర్స్ అయితే చాలానే ఉన్నాయి. డియర్ అయితే అమ్మో లోపలికి వెళ్ళిపోతుంది. సరిగ్గా రాలేదు, బట్ స్టిల్ లాగా ప్యాంతర్. చీతా చూడు, చీతా. ఏదో వైట్ పీకాక్ అది. పీకాక్ ఏంటో చూపి. పీకాక్ చూపి.
యానిమల్స్ ఫామ్ చేసే వాళ్ళు అట్లా ఉంటారు కదా, అందుకోసమని అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇంకా మిగతా అంతా ఇక్కడే ఉంది. వావ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము నెహ్రూ జువాలజికల్ పార్క్ వచ్చామండి. ఇప్పుడే లంచ్ ముగించుకొని ట్రైన్లో అన్ని యానిమల్స్ చూడడానికి వెళ్దాం. రండి, యానిమల్స్ అన్నీ చూద్దాం రండి. ట్రైన్లో హాయ్ నాన్న, కమ్ 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 ముందుకు రా, ముందుకు రా, కమ్ 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 పడుతున్నా అంటే మీరు చూడు మమ్మీ పదండి 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 ఇట్లా నుంచి